హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం అబ్సెషన్ సీజన్ 2 పార్ట్ 1 వెబ్ సిరీస్ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి 3 ఎపిసోడ్స్ తోటి ప్రెజెంట్ అత్రంగిలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. వెబ్ సిరీస్ని చూడడం జరిగింది. ఎలా ఉందో ఈ రివ్యూలో తీసుకున్నాను. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్వి కొన్ని ప్రైవేట్ ఫొటోస్ తన కాలేజ్ గ్రూప్లో ఎవరో లీక్ అయితే చేస్తారు గైస్. వాళ్ళు ఎవరో హీరోయిన్ కనిపెట్టాలనుకుంటుంది. తన ఫ్రెండ్ డాడ్ సాయం తీసుకొని వాళ్ళు ఎవరో కనిపెట్టాలైతే అనుకుంటుంది గైస్. ఈ జర్నీలో తన ఫ్రెండ్ డాడ్ తోటి తినైతే ప్రేమలో అయితే పడుతుంది. తన వైపు అట్రాక్ట్ అయితే అవుతుంది. వాళ్ళు దాని తర్వాత ఏం జరిగింది, అసలు హీరోయిన్ ప్రైవేట్ ఫొటోస్ని కాలేజ్ గ్రూప్లో లీక్ చేసింది ఎవరు, మరి హీరోయిన్ అది కనిపెట్టిందా, తన ఫ్రెండ్ డాడ్ తోటి తన రిలేషన్షిప్ ఎక్కడి దాకా వెళ్ళింది, అది ఎక్కడికి దారి తీసింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటని కొంత స్టోరీని మనకి 3 ఎపిసోడ్స్లో చూపించారు గైస్. వెబ్ సిరీస్ నాకైతే ఓకే అనిపించింది గైస్. స్టోరీ ప్లాట్ బాగుంది. ఏదైతే హీరోయిన్ ప్రైవేట్ ఫొటోస్ కాలేజ్ గ్రూప్లో లీక్ అంటే ఏదైతే ఉంటుందో ఆ స్టోరీ ప్లాట్ నుండే వెళ్తూ ఉంటుంది మూవీ. బట్ అంత ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పలేకపోయారు. ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నది బోల్డ్ కంటెంట్, అంటే రొమాంటిక్ సీన్స్, సెక్స్ సీన్స్ తోటి వెబ్ సిరీస్ని అలా లాగారు. బట్ అవి అవాయిడ్ చేసి మూవీని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పుంటుంటే ఇంకా బాగుండేదని అయితే నాకైతే పర్సనలీ అనిపించింది గైస్. బట్ అనవసరం అనిపించింది ఆ రొమాంటిక్ సీన్స్, ఆ బోల్డ్ కంటెంట్ అనవసరం అనిపించింది. బట్ స్టోరీ ప్లాట్ బాగుంది. అంటే హీరోయిన్ ప్రైవేట్ ఫొటోస్ ఎవరైతే లీక్ చేస్తారో దాని బేస్ మీద ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఎవరని క్యూరియాసిటీని పెంచుకుంటూ పోయి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పుకుంటే ఇంకా బాగుండేది. బట్ అనవసరంగా రొమాంటిక్ సీన్స్ పెట్టి, ఆ సెక్స్ సీన్స్ పెట్టి అనవసరంగా వెబ్ సిరీస్ని లాగానంటే నాకు అనిపించింది కదా. పర్సనల్లీ అవి అవాయిడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అంటే నాకు అనిపించింది. బట్ వాళ్ళు ఎంచుకున్నది బోల్డ్ కంటెంట్ అలాగే చెప్పాలనుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నాకైతే పర్సనల్ నచ్చలేదు. అది వెబ్ సిరీస్ని బాగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి ఆ రివీలింగ్ అయితే ఉంటుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బాగుంది. ఇంకా 3 ఎపిసోడ్స్ వస్తాయి. ఇంకా పార్ట్ 2 వస్తుంది. అది చూశాక అది కూడా మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాను. ఎండింగ్ కూడా బాగా అనిపించింది. ఆ రివీలింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ హీరోయిన్గా ఎవరైతే చేసిందో తను చాలా బాగా చేసింది. ఫ్రెండ్గా డాడ్గా ఎవరైతే చేశారో తను కూడా చాలా బాగా చేశారు. ఆ రొమాంటిక్ సీన్స్, సెక్స్ సీన్స్ తోటి అలా వెబ్ సిరీస్ని లాగారు. అదే అవాయిడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ డీసెంట్గా అనిపించాయి. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయలేం గైస్. ఇది ఒక బోల్డ్ కంటెంట్, ఎరోటిక్ సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. సింగిల్గా వాచ్ చేయండి. ఓకేగా అనిపిస్తుంది. కాస్త ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. బట్ అది అవాయిడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది నాకైతే పర్సనల్గా అనిపించింది గైస్. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఇంకా బాగా తీసుకెళ్లాల్సింది వెబ్ సిరీస్ని. బట్ అనవసరమైన సీన్స్ పెట్టి వెబ్ సిరీస్ అలా లాగైతే నాకైతే అనిపించింది పర్సనల్లీ. ఈ వెబ్ సిరీస్ నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకే అనిపించింది. అలా టైంపాస్కి వాచ్ చేసేయండి. పార్ట్ 2 కూడా వచ్చాక దాని రివ్యూ కూడా మన ఛానల్లో పెడతాను గైస్. ఓకే, అబ్సెషన్ సీజన్ 2 పార్ట్ 1 వెబ్ సిరీస్ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.